హలో అండి, 2025 అయిపోయింది. ఇంకో సంవత్సరం సక్సెస్ఫుల్గా పూర్తి చేసేసాం. ఎన్నో విజయాలు, ఎన్నో అపజయాలు, వాటి నుంచి నేర్చుకున్న ఎన్నో విషయాలు, వీటన్నిటిని చూసాం. 2026లోకి వెళ్ళబోతున్నాం. సో ఎవరమైనా కొత్త సంవత్సరంలోకి వెళ్ళేటప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం, కొన్ని రిజల్యూషన్స్ తీసుకుంటాం. సో ఫస్ట్ సెలబ్రేషన్స్ ఎలా చేసుకోవచ్చు అనే దాని గురించి మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ప్రత్యూష. నేను ఒక MD/DM రుమటాలజిస్ట్ని ఫ్రమ్ ప్రత్యూష రుమటాలజీ కేర్ గుంటూరు. సో న్యూ ఇయర్ పార్టీ అనగానే ఇట్ హ్యాస్ బికమ్ అ వెరీ కామన్ రీసెంట్ ట్రెండ్ దట్ ఆల్కహాల్, నాన్ వెజ్ చాలా కామన్ అయిపోయిందండి అందరిలో. సో ఇవి తీసుకునేటప్పుడు ఆర్థరైటిస్ ఉన్న పేషెంట్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా గౌటీ ఆర్థరైటిస్ అంటే యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉండటం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎట్లాంటి ఆల్కహాల్ తీసుకోవచ్చు, ఎలాంటి నాన్ వెజ్ తీసుకోవచ్చు అనేది మనం మాట్లాడుకుందాం. ఐడియల్లీ ఆల్కహాల్, నాన్ వెజ్ తీసుకోకూడదండి. యాజ్ ఎ డాక్టర్ అవి తీసుకోవచ్చు అని నేను మీకు చెప్పకూడదు. బట్ ఇఫ్ యు ఆర్ ఫోర్స్డ్ టు టేక్, ఫ్రెండ్స్ బలవంతం చేస్తుంటే, చూస్ హార్డ్ లిక్కర్స్ లైక్ విస్కీ, బ్రాందీ, అటువంటివి ఓన్లీ ఫర్ న్యూ ఇయర్, నాట్ ఫర్ ఎవ్రీడే. బియర్ అవాయిడ్ చేయండి, వాటిలో యూరిక్ యాసిడ్ కంటెంట్స్ ఎక్కువ ఉంటాయి. ప్రోటీన్ వీలున్నంత వరకు తీసుకోకపోవటమే మంచిదండి. డెఫినెట్ గా తీసుకోవాలంటే చూజ్ లీన్ ప్రోటీన్స్, నాట్ రెడ్ మీట్స్. అంటే ఎనీవే మన దగ్గర ఉండదు, బట్ బీఫ్, పోర్క్ ఇటువంటివి అవాయిడ్ చేయాలి. మటన్ కూడా అవాయిడ్ చేస్తే బెటర్. చికెన్ ఇస్ అ గుడ్ ఆప్షన్.